గుడ్ ఆఫ్టర్నూన్. ఐఎమ్ డాక్టర్ హియర్. కాకరకాయ అనేది బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ని బాగా తగ్గిస్తుందండి. ఆ చేదు ఏదైతే ఉంటుందో అది టెర్పనాయిడ్స్ అండ్ సెపోనిన్స్ అనే ఆర్గానిక్ కాంపౌండ్స్ ఉండటం వల్ల అది చేదుగా ఉంటుందన్నమాట. చేదు మనకి ఉపయోగపడే చేదే. అది మన టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్ రెండిట్లోనూ ఉపయోగకరంగా ఉంటుంది. టైప్ 1 డయాబెటీస్లో ఇన్సులిన్ తక్కువ అవడం వల్ల మన బాడీకి షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి. అయితే టైప్ 2 డయాబెటీస్లో ఇన్సులిన్ అధికంగా ఉన్నప్పటికీ కూడా రక్త కణాలు స్పందించకపోబట్టి, అంటే రక్తంలో షుగర్ లెవెల్స్ పెరుగుతాయి కదా, అవి తిరిగి లివర్లోకి, ఎడిపోస్ టిష్యూలోకి, మజిల్స్లోకి గ్లైకోజన్ రూపంలో పంప్ అవ్వనమాట. సెల్స్ స్పందించవు. దాన్ని లో సెన్సిటివిటీ టు ఇన్సులిన్ అంటారు, లేదా ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. అలాంటి వాటికి కూడా కాకరకాయ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అది యాంటీ హైపర్గ్లైసెమిక్ ప్రాపర్టీస్ కలిగి ఉండటం వల్ల షుగర్ పేషెంట్స్కి ఇది చాలా బాగా పనిచేస్తుంది. ప్రీ డయాబెటిక్ పేషెంట్స్కి కూడా బాగుంటుంది. సో దీంతో ఒక రెసిపీ చేయడం ఏంటంటే, చాలా రెసిపీస్ ప్రీవియస్ వీడియోస్లో అప్లోడ్ చేశానండి. ఇది ఒక మెథడ్ అనమాట. అయితే ముందుగా కాకరకాయ మీద ఉన్న పొట్టంతా తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వాటిని పసుపు, ఉప్పు, చింతపండు నీళ్ళలో ఒక 15 నిమిషాలు నానబెట్టుకొని మూత పెట్టాలి. మూత పెట్టుకుంటే అంటే ఒక 15 మినిట్స్ నానాలండి. నానిన తర్వాత చేత్తో దాన్ని స్క్వీజ్ చేయకుండా ఒక ఐరన్ స్ట్రైనర్లో ఈ ముక్కలన్నీ కూడా వేసేసి ఆ ముక్కల్ని వడకట్టుకోవాలి. వడకట్టుకున్న తర్వాత ఆ ముక్కలు మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకునే ముందు మైక్రోవెన్ సేఫ్ బౌల్ తీసుకొని ఒక 2 నిమిషాల పాటు కొద్దిగా వాటర్ పోసుకొని మైక్రోవెన్లో కొంచెం ఉడికించుకోవాలి. ఇందులో మినరల్స్ కానీ వైటమిన్స్ కానీ ఏమీ తగ్గవండి. మనకి మైక్రోవెన్లో బర్న్ అవుతేనే మనకి అది డేంజరస్. కానీ మనం కొంచెం వాటర్ పోసుకొని మూత పెట్టుకొని ఉడికిస్తే అది స్టీమ్ చేసినట్టే అవుతుంది. అదే విడిగా స్టీమ్ చేయాలంటే టైం చాలా పడుతుంది. అదే మనం ఒకవేళ నీళ్ళలో ఉడికిస్తే ఆస్మాసిస్ ప్రాసెస్ వల్ల కాకరకాయ అంతా నీరు గుంజేస్తుంది. ఈ మెథడ్ అయితే చాలా సాఫ్ట్గా, తొందరగా కూడా బాగుంది. ముక్కలు కూడా గట్టిగా ఉంటాయి కాకరకాయ ముక్కలు. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక 2 చెంచాలు కుకింగ్ ఆయిల్ యాడ్ చేసి ఈ ముక్కలు వేసేసి మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ లైట్గా సాట్ చేసుకోవాలి. సాట్ చేసుకున్న తర్వాత ఈ లోపల మూత పెట్టుకొని ఒక బౌల్లో ఒక పావు చెంచా పసుపు, ఒక అర చెంచా ఉప్పు, ఒక చెంచా లేదా నేనైతే 2 చెంచాల కారం తీసుకున్నాను. మీరు కంఫర్ట్ బట్టి తీసుకోండి. ఆ తర్వాత వెల్లుల్లిపాయ ముక్కలు ఒక పావు కప్పుడు వేసి అన్నీ కూడా రోట్లో వేసి దంచుకోవాలి. దంచుకున్న తర్వాత అదంతా కూడా కాకరకాయ ముక్కల్లో వేయాలి. తర్వాత ఒక అరకప్పు పుట్నాలు వేసి వాటిని గ్రైండ్ చేసుకుంటే అది పౌడర్గా మారుతుంది, పుట్నాల పొడి. ఆ పుట్నాల పొడి మారిన తర్వాత ఏదైతే మన ఇప్పుడు మన కాకరకాయలన్నీ వేగిన తర్వాత ఈ వెల్లుల్లిపాయ ముద్ద ఏదైతే ఉందో నేను రోట్లో నూరానండి. మీరైతే మిక్సీ కూడా యూస్ చేసుకోవచ్చు. అది వేసిన తర్వాత పుట్నాల పొడి కూడా మామూలుగానే ఫ్రై చేయక్కర్లేదు. రోస్టెడ్ బెంగాల్ గ్రామ్ని జస్ట్ దాన్ని పొడి చేసేసి జల్లుకోవాలి. ఒకవేళ మనకు కొంచెం చేదు అనిపిస్తే ముక్క టేస్ట్ చేసినప్పుడు కొద్దిగా పుట్నాల పొడి ఇంకొన్ని తీసుకొని దానికి కొంచెం టామరిన్ పేస్ట్ యాడ్ చేసి పౌడర్ లాగా చేసి మళ్ళీ జల్లుకోవాలి. కొద్దిగా ఉప్పు కూడా ఒక 1 చెంచా పడుతుందండి, పుట్నాలు వేసాం కాబట్టి. అన్నీ సరిపోయా లేదో చూసుకొని అప్పుడు సర్వ్ చేసుకోవాలి. అయితే ఈ కాకరకాయని మనము సైడ్ డిష్గా కూడా ఉపయోగించవచ్చు, లేదా పప్పుచారు, పప్పుకి కాంబినేషన్గా బాగుంటుంది. రోటీకి కానీ చపాతీ కానీ పుల్కా కానీ చాలా టేస్టీగా ఉంటుంది. జొన్న రొట్టెతో కూడా బాగుంటుంది. అలా ఈ కాకరకాయ తీసుకోవడం వల్ల మన హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా అది న్యూట్రిషియస్, అట్ ద సేమ్ టైం టేస్టీ. టేస్ట్ ఈజ్ నెవర్ ఫార్ టు న్యూట్రిషన్ అని చెప్పాం కదా. సింపుల్ అండ్ ఈజీ కుకింగ్ మెథడ్స్లో ఎలక్ట్రానిక్స్ మనకి చాలా బాగా హెల్ప్ చేస్తాయి. సాధ్యమైనంత వరకు మన వర్క్ని మనం డిపెండెంట్గా ఎలక్ట్రానిక్స్ మీద ఆధారపడవచ్చు. 2,62,000 వ్యూస్ నాకు ఒక 4 months వర్క్లో వచ్చాయండి. అయితే తర్వాత 700 సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఇంకా కూడా మీ సపోర్ట్ కొద్దిగా కావాలి. న్యాచురల్ సబ్స్క్రైబర్స్ ఉంటే ఇంకా కొంచెం మనకి బాగుంటుంది, బెనిఫిషియల్గా. మీకు కుదిరితే ఎవరికైనా షేర్ చేయండి. ఇది బెనిఫిషియల్ అనిపిస్తే. నాది మంచి ఎపిసోడ్స్ అన్నీ కూడా న్యూట్రిషన్ వాల్యూస్ గురించి, నేను డాక్టర్ కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సబ్స్క్రిప్షన్ అనేది చాలామందికి అసలు అవేర్నెస్సే లేదు. మీకు కనుక ఐడియా ఉంటే తప్పకుండా షేర్ చేయండి. అదొకటి మీరు నాకు హెల్ప్ చేసిన వారు అవుతారు. తర్వాత ప్రతి ఒక్కరికి కూడా 2,62,000 వ్యూస్ అనేవి అంత ఈజీ కాదు 4 monthsలో రావడం. మీ అందరి బ్లెస్సింగ్స్తో ఆవకాయ పప్పు నెయ్యి ఛానల్ చాలా సక్సెస్ఫుల్గా ముందుకెళ్తుంది. ఇంకోటి ఏంటంటే, నేను కంఫర్టబుల్గా వర్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను వ్యూస్ కన్నా కూడా నాకు ఇంట్లో కుకింగ్ ఎట్లా కుక్ చేసుకుంటాను అవి మాత్రమే నేను అప్లోడ్ చేస్తున్నాను. నేను అన్నీ ఏమి చేయటం లేదంటే డిఫరెంట్ కంఫర్ట్ బట్టి కుక్ చేస్తున్నాను. నేను వర్క్ చేసుకుంటూ కంఫర్టబుల్గా నేను ముందుకెళ్తున్నాను. ఎందుకంటే జంక్ ఫుడ్ అనేది మన హంగర్ లెవెల్స్ని తగ్గించదు. అది తినకూడదని నేను అసలు చెప్పట్లేదండి. ఓపిక లేనప్పుడు ఏదో ఒకటి తినేస్తాం కదా. హోమ్ ఫుడ్ మీద ఎవరైతే రెగ్యులర్గా ఆధారపడతారో ఆవకాయ పప్పు నెయ్యి ఛానల్ ద్వారా నాకు తెలిసిన అన్ని రకాల
సింపుల్ అండ్ ఈజీ, మోస్ట్ ఈజీ కుకింగ్ మెథడ్స్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఆన్ స్క్రీన్లో మనం ఎంత బాగా చూపిస్తామో ఫోటోగ్రఫీ ద్వారా, ఎడిటింగ్ ద్వారా, ఆఫ్ స్క్రీన్లో కూడా మీరు అంత కంఫర్టబుల్గా ఉండాలి. మీరు అలిసిపోకూడదు కుకింగ్ చేసినప్పుడు. ఎందుకంటే పెద్ద పెద్ద ఫ్యామిలీస్లో మనం కుకింగ్ చేయడం అనేది ఎంత డిఫికల్టో మనకు తెలుసు పర్సనల్గా, హోమ్లీగా. ఎందుకంటే నా ఛానల్లో నేను కోరుకునేది న్యాచురాలిటీ అండి. ఇంట్లో ఏ రకంగా అయితే మనం కుక్ చేసుకుంటామో, ఇంట్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కుకింగ్లో ఎలా ఉంటాయో మనం కుకింగ్ బ్లాగ్స్ ద్వారా మనం చూస్తూ ఉంటే సింపుల్ అండ్ ఈజీ లాజిక్స్ అన్నీ కూడా మనకు తెలుస్తూ ఉంటాయి. ఈ కుకింగ్ మెథడ్స్ అన్నీ మనకు అర్థమవుతూ ఉంటాయి. సో మీరేం చేస్తారంటే వాటిని యూటిలైజ్ చేసుకోండి. నేను చాలా వరకు కూడా న్యూట్రిషన్ పార్ట్ ప్రతి ఒక్క రెసిపీకి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. దాన్ని కూడా యూటిలైజ్ చేసుకోండి. తర్వాత ఈ కొత్తగా కుకింగ్ బ్లాగ్స్ పెట్టే వాళ్ళకు కూడా నేను కొన్ని గైడ్లైన్స్ ఇస్తున్నాను. తప్పకుండా యూటిలైజ్ చేసుకోండి. ఇది కుకింగ్ బ్లాగ్స్ అనేవి ఏదో మన ప్రొఫెషన్ కాదు కదా అని ఎప్పుడూ అనుకోకండి. ఎందుకంటే దీంట్లో కంఫర్ట్ జోన్ చాలా ఉంది. న్యూగా కుకింగ్ బ్లాగ్స్ పెట్టుకునే వాళ్ళ గురించి ఒక చిన్న అడ్వైస్ అండి. ఒకవేళ కనుక మీకు కుకింగ్ ప్యాషన్ అయితే డైలీ ఒక హాఫ్ అన్ అవర్ మీరు టైం స్పెండ్ చేసుకోగలిగితే అది గెయిన్ ఆర్ లాస్ తర్వాత విషయం. మీకు కూడా ఇంట్లో రెగ్యులర్గా కుకింగ్ చేయడం అలవాటు అవుతుంది. ఫ్యామిలీ అందరూ కూడా హ్యాపీగా ఉంటారు. తర్వాత మనకి మనీ ఎప్పుడు కూడా ప్రతి 30 డేస్ మనకి మనీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మనీ దగ్గర లేనప్పుడు కూడా కుకింగ్ చాలా టేస్ట్ ఛాలెంజింగ్గా మనం చేయడం మనకు అలవాటు అవుతుంది. కొత్త కొత్త టెక్నిక్స్ తెలుస్తాయి. ఎందుకంటే కుకింగ్ బ్లాగ్లో ఒక 1 మంత్ వర్క్ చేస్తే ఎక్స్పీరియన్సెస్ వస్తాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ బెనిఫిట్ ఏంటంటే మీరు డే టైమ్ అప్లోడ్ చేయలేకపోతే నైట్ టైం అబ్రాడ్ వ్యూవర్స్ చూస్తారు. ఒకవేళ నైట్ టైం అప్లోడ్ చేయలేకపోతే మార్నింగ్ ఇండియన్స్ చూస్తారు. సో వర్కింగ్ మెకానిజం చాలా సింపుల్గా, హ్యాపీగా ఉంది. ఇంట్లో వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసేసుకొని కూడా కూల్గా మనం అప్లోడ్ చేసుకోవచ్చు. స్టార్టింగ్లో ఛానల్ ఎస్టాబ్లిష్ అయ్యే వరకు, మానిటైజ్ అయ్యే వరకు మనం కొద్దిగా ఎఫర్ట్ పెట్టాలి. ఒకసారి ఛానల్ కనుక మానిటైజ్ అవుతే బాగుంటుందన్నమాట. వర్క్ బాగుంటుంది. దీంట్లో ఇంట్రెస్టింగ్గా ఉంది. అంత హార్డ్ వర్క్ అంటే మనకి ఛానల్ గురించి తెలియనప్పుడు, అప్లోడ్ చేసిన డిఫికల్టీ అయినప్పుడు మాత్రమే అలా అనిపిస్తుంది. దీంట్లో ప్రైవసీ చాలా ఉంటుంది. కుకింగ్ అనేది ఒక మంచి స్ట్రెస్ బస్టర్ అండి. విమెన్ అందరికీ కూడా చాలా ప్రశాంతంగా కుకింగే ఒక డివైన్ రూమ్ అనుకోగలిగితే మనస్ఫూర్తిగా అదే బెస్ట్ మెడిటేషన్ హాల్ అవుతుంది. తర్వాత అక్కడ యాంగ్జైటీ అండ్ స్ట్రెస్ లెవెల్స్ బాగా తగ్గిపోతాయి. ఇందులో మనం ఎవరితో కమ్యూనికేషన్ ఎక్కువగా ఉండదు కాబట్టి చాలా పీస్ఫుల్గా వంట చేసుకొని, ఎందుకంటే ది బెస్ట్ ఎమోషన్ which we cannot control is always hunger. That can be rectified through this